ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో సామాన్య జనం తమ పనులు చేసుకోలేక అల్లాడుతున్నారు. అత్యవసర పరిస్థితులు అయితేనే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. గతంలో పెద్దలు అనేవాళ్ళు రోహిణి కార్తెకు రోకళ్ళు వలుగుతాయని, కానీ ఇప్పుడు రోహిణి కార్తె రాకన్నా ముందే ఇక్కడ మన మాడలు తలలు పలిగే విధంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇక్కడ బయటకు వెళ్ళాలని చెప్పేసి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడ ఎండ తీవ్రత అవుతుంది. దాదాపు 12 మండలాల్లో 46 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లాలోని దస్తరాబాద్ మండలంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత సెన్సెస్ నమోదైనట్టు మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కూడా ఎండ తీవ్రతకు వడదెబ్బ తలగకుండా నివారణ లక్షణాలు చెప్పిండు. కొన్ని చేయవలసిన పనులు చేయరాని పనులు అని చెప్పేసి విభజించి చెప్పిండ్రు. చేయవలసిన పనులు ఏమంటే ఎక్కువగా నీళ్లు తాగడం, డైరెక్ట్ సూర్యుడు పడకుండా సూర్యరశ్మి రాకుండా పరదలు కానీ కట్టలు కానీ ఏర్పాటు చేసుకోవడం, అంతేకాకుండా మధ్యాహ్నం పూట 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరు కూడా వంట చేయొద్దని చెప్పేసారు. చేయకూడని పనులు ఏంటంటే ఎక్కడన్నా కారు పార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులను పెట్టకూడదు. మళ్ళీ అలకాలు తీసుకోవద్దు. మధ్యాహ్నం పూట ఎక్కువగా పని చేయొద్దు, వ్యాయామం చేయొద్దు, సైక్లింగ్ చేయొద్దు అని చెప్పిండ్రు. ఈ ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా రాష్ట్రంలో ఎండలు మండి కొడుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న చల్లని పానీయాల కోసం ఇక్కడ ఉన్న అయితే ఈ ఎండ తీవ్రత గురించి మనకు స్థానికంగా ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ పానీయాలు సేవిస్తున్నారు. మనం ఇక్కడ ఒక వాహనదారుని అడుగుదాం. చెప్పండి సార్, ఎండలు ఏ విధంగా కొడుతున్నాయి? ఎండలు 45 డిగ్రీలు దాటి కొడుతున్నాయండి. 45 డిగ్రీలు దాటి కొడుతున్నాయి. మేము కూడా చాలా జాగ్రత్తగానే ఉంటున్నాము. వాతావరణ అధికారులు కానీ అందరూ చెప్తున్నారు. మేము కూడా అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్తలేము. టవాలా హెల్మెట్ లేని బయటకు అసలు అడుగు పెడతలేము. ప్రయాణికులు కూడా చాలా వాహనదారులు కూడా కేవలం మాకు అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే బయలుదేరుతున్నామని చెప్పినారు. ఎండ తీవ్రతకు ఇక్కడ రోడ్లు కూడా నిర్మానుష్యం ప్రాంతంగా ఏర్పడుతుంది. ఏది ఏమైనటికీ ప్రభుత్వ అధికారులు డాక్టర్లు చెప్పిన సలహాలు పాటించి అందరూ జాగ్రత్త ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, ఆదిలాబాద్ నుండి.